ప్రభునందు ప్రియమైన ప్రియ దైవ సమాజమా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు సమయమున దేవుని సన్నిధిలో మీ సహకారము, మీరు చేయగలిగినటువంటి పరిచర్య, చిమ్మిన వారు సౌండ్ సిస్టమ్ రెడీ చేసిన వారు, చేపలు పరిచిన వారు, ప్రార్థించి బైబిల్ చదివి సహకరించిన వారు, వీరితో పాటు ఈ రీతిగా వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి చేరువచ్చిన మీకు అందరికీ ప్రభుపక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనములను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయము మీ మధ్యలో దైవికమైనటువంటి మాటలు తెలియచేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 22వ సంకీర్తన 24వ వచనాన్ని గమనించాం. ఈ కీర్తన ఒకవేళ యేసు ప్రభువారు శ్రమను పొందినటువంటి విషయాలను ఈ కీర్తన ద్వారా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగూ శ్రమను పొందనై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇందులో కొన్ని వ్రాయబడి ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అలా చదువుకుంటూ మనము గమనిస్తూ వచ్చినప్పుడు 24వ వచనాన్ని గమనించాం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడ ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, విడుదల ఇచ్చిన దేవునికి విధేయులుగా మనం ఉండాలి. మానవాళి పాపముతో, పాపం వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకాగ్నిలోకి మానవాళి వెళ్లకుండా తన విలువైనటువంటి ప్రాణమును ప్రభు అర్పించాడు. ఉచితంగా రక్షణను సిద్ధపరిచాడు. ఈ రక్షణ మాకు అవసరం అనుకున్న వాళ్ళు దేవుని మీద ఆశ కలిగి ప్రార్థనాపూర్వకంగా ఆయన సహాయాన్ని కోరుకోవాలి. అందుకని మనం కొంచెం అర్థమవులాగిన ఇశ్రాయేలీల ప్రజల యొక్క సందర్భాలను మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారు ఐగుప్తు అనే ప్రాంతంలో ఉండవలసిన వచ్చినటువంటి విధానంలో ఉన్నారు, ప్రబలారు, తర్వాత బాధించబడ్డారు. ఐగుప్తు ప్రాంతంలో వారు బాధించబడుతున్నప్పుడు మొరపెట్టారు, దేవునికి ఎంతగానో మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత వారికి విడుదల వచ్చింది, దేవుని ద్వారా విడుదల వచ్చింది. ఆ ఐగుప్తు నుంచి వారు విడిపించబడ్డారు. అందుకనే మనం సాదృశ్యంగా గమనించినప్పుడు ఐగుప్తు అనేది పాపానికి సాదృశ్యము, ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ లోకము నుంచి, పాపము నుంచి విడిపించబడినటువంటి వారు పరమ కనానులోనికి ఇశ్రాయేలులు ప్రవేశించారు. ఆ పరమ కనానులో కట్టనటువంటి ఇండ్లున్నాయి, మరి చక్కగా తోటలున్నాయి. వారు శ్రమించకుండానే మరి సాధారణంగా వారి కోసం సిద్ధపరచబడినటువంటి ఆ పొలాలు ఉన్నాయి. వాటన్నీ కూడా వారు పొందుకుంటారు, ఒకప్పుడు వారివి కాబట్టి. ఈరోజు ప్రభువును కలిగి ఉన్నవారు కూడా ఒకవేళ పాపము నుంచి, లోకము నుంచి, బానిసత్వం నుంచి, సాతాను యొక్క ఆ స్థితి నుంచి విడిపించబడిన వారికి నిత్యరాజ్యం ఉంది. దాన్ని పొందుకోవాలంటే ఈ లోకములో మనకి ఇవ్వబడుతున్నటువంటి ఈ జీవిత దినాలలో పరిస్థితులను మనం అర్థం చేసుకొని దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థించాలి.
ఆయన సహాయాన్ని మనము పొందుకోవాలి. కాబట్టే ప్రభువునందు ప్రియులారా, ఈ విడుదల ఇచ్చిన దేవునికి విధేయులుగా ఉండాలనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే చదువుకున్న భాగంలో వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఈరోజు మనము మొరపెట్టినప్పుడు ఆలకించు దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆలకించేవాడు, ఆశీర్వదించేవాడు. ఆయన వలన నా వలన కాదు అనేది ఏది కూడా ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే సర్వస్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి దైవం ఆయనే. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసయ్య. కాబట్టి మనము విడుదలిచ్చిన దేవునికి మనం విధేయులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనము మరికొంత ఆలోచనాత్మకంగా గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనము నుండి కొన్ని వచనాలు, మొదటగా 12వ వచనాన్ని గమనిద్దాం. 12వ వచనాన్ని చూసినట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలయను. ఎందుకు ఈ మాట మనం చదువుకున్నాం? విడుదలను పొందిన తర్వాత విధేయులుగా మనం ఉండాలి. విధేయులుగా ఉండాలి అంటే ఎలాగునా ఈ విధేయత కనపరచగలం దేవునికి. విధేయతను కనపరిచేటువంటి స్థితిగతులు పరిశుద్ధ లేఖనం నుంచి మనం గమనించినప్పుడు, ఇక్కడ చదువుకున్న భాగంలో 2 వచనాలలో 3 విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ చదువుకున్న 2 వచనాలలో 3 విషయాలు గుప్తమై ఉన్నాయి. మొదటిది గమనించినట్లయితే ప్రభువునందు ప్రియులారా, మొదటి మాట 6వ అధ్యాయం 12వ వచనంలో, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా. చాలా మంది ఏం చేస్తున్నారు? మేలు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, ప్రార్థన కావాలి, అన్నీ కావాలి. మేలు పొందిన తర్వాత చాలామంది మర్చిపోతున్నారు. మేలు చేసినందుకు నేను దేవునికి కానుక సమర్పించానని కొంతమంది, అప్పుడు మేలు చేసినందుకు ఆయనకు అప్పుడే నేను నా రుణం తీర్చేశాను అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది కలిగి ఉంటున్నారు. అందుకనే ప్రభువులారా, ప్రభువు తన విలువైనటువంటి ప్రాణమును అర్పించి మన కోసం వెలను చెల్లించాడు. ఆ వెలను చెల్లించిన దేవునికి విధేయులుగా ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దాసుల గృహమైన ఐగుప్తులో వేదనలో ఎంతగానో బాధించబడుతున్నప్పుడు వారు మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత వారి మొరను విని దేవుడు వారిని విడిపించాడు. ఈరోజు వాక్యం వినే సమయానికి కొన్ని పర్యాయాలు, కొన్ని బలహీనతల చేత, కొన్ని కుటుంబ సమస్యల చేత కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నో పర్యాయాలు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించలేరు. మనుషులు మాయ మాటలు చెప్తూ మోసగించారు. నేను దేవుని యొద్దకు వచ్చాను, ప్రార్థించుకున్నాం దేవుని సన్నిధిలో, ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన సహాయం ఆశ్చర్యకరంగా నాకు చేశాడు అని ప్రభువులారా, ఈరోజు వాక్యం వినే సమయానికి మీలో అనేకులు అలాంటి విడుదలను పొందినటువంటి వారు అనేకులు ఉన్నారని నేను సంతోషంగా చెప్పగలను. ఎన్నో పర్యాయాలు మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు అలాగూ సహాయం చేశాడు. కానీ కొంతమంది మాత్రమే జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు, చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు విధేయులవడం, విడుదల ఇచ్చిన దేవునికి పాపము నుంచి, బానిసత్వం నుంచి, నరకము నుంచి,
మనం రక్షించడం కోసం ప్రాణం పెట్టిన ప్రభువు మనకు విడుదలనిచ్చినటువంటి దేవునికి మనం విధేయులము అవడం అంటే ఏంటంటే ఆయన్ను మనము మరువకూడదు, మర్చిపోకూడదు. ఒకటి దానికి సహాయకరంగా ప్రభునందు పిల్లారా మర్చిపోకూడదంటే ఏంటి అంటే, ఒకసారి మనము గమనించినప్పుడు 119వ సంకీర్తనలో 93వ వచనాన్ని గమనిద్దాం. 119వ సంకీర్తన 93వ వచనాన్ని చూచినట్లయితే వ్రాయబడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 119వ సంకీర్తన 93వ వచనం ఏమని రాయబడుతుంది? నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వేటిని? ఉపదేశాన్ని. ఈరోజు ఉపదేశాన్ని చాలామంది ఏం చేస్తున్నారు? మర్చిపోతూ ఉన్నారు. ఉపదేశం అంటే దేవుని మాటలే. అవసరం వచ్చినప్పుడు కొంతమంది ఒక రకంగా, అవసరం తీరిన తర్వాత ఒక రకంగా. దానికి లోక సామెత ఏంటి? లోక సామెత ఏరు దాటిన తర్వాత, ఏరు దాటేంత వరకు ఒక సామెత, ఏరు దాటిన తర్వాత చెప్పుకుంటుంటాం కదా మనం. ఏరు దాటేంత వరకు తెప్పతో అవసరం, ఏరు దాటిన తర్వాత తెప్పతో ఏమవసరం కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. ఆ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అవసరత వచ్చేటప్పటికి, కష్టం వచ్చేటప్పటికి, ఇబ్బందులు వచ్చేటప్పటికి, అయ్యా నువ్వు గాక నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు సహాయం చేయాలి దేవని మొరపెట్టేవారు, ప్రార్థించేవారు, మేలు పొందిన తర్వాత మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. జాగ్రత్త ప్రభువునందు పిల్లారా. ఆయనకు విధేయులుగా మనము ఉండడం అంటే, ఎలాగూ విధేయత చూపించగలమంటే ఆయన ఉపదేశమును మనం మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు ఆ ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకనే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో కానీ, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో కానీ ఈ రెండు దగ్గర రాయబడుతున్న మాటలను గుర్తు చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం రాయబడుతున్న మాట ఏంటి? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. మరువద్దు, మరువద్దు. నా ఉపదేశం మరువద్దు, హృదయపూర్వకంగా గైకొను. కొంతమంది విని విన్నట్లుగా వచ్చి 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 కూర్చుంటారు, కానీ విని విన్నట్లుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వినాలి ఉపదేశం. నా కోసం ప్రభు తెలియజేస్తున్నాడు, నా మేలు కోసం ప్రభు తెలియజేస్తున్నాడు, నా జీవితాన్ని సరిచేయడం కోసం ప్రభు తెలియజేస్తున్నాడు. ఉపదేశాన్ని మరవకూడదు విన్న మాటలు. ఇంకొక మాట కూడా 4వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథంలో, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరువకుము, వాటి నుండి తొలగిపోవద్దు. ఉపదేశం ఎవరిది? ఎవరిది ఉపదేశం? పాస్టర్ చెప్పాడు, పాస్టర్ చెప్పారు అంటా ఉంటారు మీరు కొన్ని పర్యాయాలు. అంటే మనము ఉద్దేశం ఒక రకంగా ఉండొచ్చు, కానీ పాస్టర్ చెప్పలేదా, పాస్టర్ చెప్పలేదా? నా నోటి మాటలు, ఎవరి నోటి మాటలు? మనం సృజించినటువంటి దేవదేవుని నోటి మాటలు. ఈ రోజు వరకు మనం ప్రాణమును అనుగ్రహించినటువంటి దేవుని నోటి మాటలు, ఈ పరిశుద్ధ లేఖనంలో మాటలు దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాటలవి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ఆ మాటలు చాలా చక్కగా తెలియచేయబడు. చదువుదాం మళ్ళా 4-5 వచనం చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోవద్దు. దేవుని మాటలను మర్చిపోయిన వారు లోకంలో కలిసిపోతారు, లోక ఆచారాల్లోకి వెళ్ళిపోతారు. లోక విషయాల్లో లోకములు ఏమున్నాయి? లోకములు ఏమున్నాయి? శరీరాశ, శరీరం ఏం చెప్తే చేస్తారు. నేత్రాశ, కన్ను ఏది ఆకర్షిస్తే ఆ విధానంలోకి వెళ్ళిపోతారు. మూడవది జీవపు డమ్మము, నేనే నేనే నాదే, మాకు తప్ప మాకున్నది ఇంకెవరికైనా ఉందా? నేను పాడినట్లు పాడగలరా? నాకున్న ధనము ఇంకొకరికి ఉందా? నాకున్న అందము, నాకున్న చదువు, నేను 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 ఇవన్నీ ఏవి? శరీర సంబంధమైనవి, లోక ఆశలు. జాగ్రత్తగా ప్రభునందుకులారా. ఎందుకు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం? ఇప్పుడు నా హృదయపూర్వకంగా ఆ మాటలు నీవు మరువొద్దు. తర్వాత లైన్ ఏముంది? నా నోటి మాటలు నీవు జ్ఞాపకం ఉంచుకో. మళ్ళీ చదవండి ఆ వచనము, 4వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానము సంపాదించుకునుము,
బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలలో మరువకుము. వేటి నుండి దేవుని నోట నుంచి వచ్చిన మాట వలన ఆ మాటల నుంచి మనము తొలగిపోకూడదు. చాలా మందికి అందుకనే పాస్టర్ చెప్పాడు మాటలతో దేవుని వాక్యాన్ని చులకనగా భావిస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఆ దైవికమైన క్రమము నుంచి తొలగిపోతున్నారు, లోక ఆలోచనకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త ప్రభువులారా, విడుదలను అనుగ్రహించిన ప్రభువు బానిసత్వం నుంచి, పాపము నుంచి, ఆ ఐగుప్తు నుంచి వారిని విడిపించాడు. అలాగే పాపం నుంచి విడిపించడం కోసం విలువైన ప్రాణం నడిపించాడు. మనం మొర్రపెట్టడం ద్వారా మనకు సంపూర్ణమైన క్షేమాన్ని ఇస్తాడు. పాపము నుంచి విడిపించి ప్రభువులో కొనసాగేటువంటి కృపను ప్రభు దయచేస్తున్నాడు. కాబట్టి విధేయులు అవుతున్న వారు ఆయన్ను మరువకూడదు. ఎవరు విధేయులుగా ఉంటారంటే ఆయన్ను మరువని వారు. అందుకనే దేవుడైతే ఈ రోజు వరకు నన్ను మరవడం లేదు. ఆయన ఈ రోజు వరకు మనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గమనిద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా. ఆగుదాం అక్కడ. అంటే దీని భావం ఏంటి? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులను తృణీకరించే బిడ్డలు ఉన్నారు. వారి పెంపకంలో పెరిగినటువంటి వారు తర్వాత వారిని తృణీకరించేవారు ఉన్నారు. అలా కొంతమంది తృణీకరించిన ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ బిడ్డల పట్ల చాలా స్పష్టంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. మామూలుగా తల్లిదండ్రులు మరవరు. కానీ అక్కడ ఏం రాయబడుతుందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని క్వశ్చన్ మార్క్ పెడుతూ, వారైనను ఒకవేళ మరుస్తారేమో కానీ నేను నిన్ను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది తల్లిదండ్రులు, అంటే ఎలాంటి పరిస్థితులు అంటే తల్లి పాలను తాగి తల్లి రొమ్మును గుద్దినటువంటి పరిస్థితులు చాలామంది కుటుంబాలు ఉంటాయి కదా. పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళని బాధపరుస్తారు కఠినముగా. ఆ మధ్య పేపర్లో మనం చూస్తూ ఉంటాం, కన్న తండ్రిని కన్న తల్లిని హింసించిన వారు, కొట్టేవారు, మానసికంగా గాయాలతో వారిని గాయపరిచేటువంటి వారు, గాయం చేసేటువంటి వారు, మానసికమైన గాయాలు చేస్తారు మాటలతో. కొంతమంది వారికి ఇవ్వబడినటువంటి మరి ప్రేరేపణను బట్టి వారు పురికొల్పబడినటువంటి వారుగా ఉండి కొన్ని మరి ఆ యొక్క ఆయుధాల ద్వారా ఏదైనా వారి చేతులు ఉన్న కర్రలు లేకపోతే వాటి ద్వారా గాయపరిచేవారు లేకపోలేదు. తర్వాత ఉదయం పేపర్లో వస్తుంది, ఇదిగో తండ్రిని ఇలా చేశారు, తల్లిని ఇలా చేశారు. జాగ్రత్త ప్రభువులారా. కొన్ని పర్యాయాలు ఇలాంటి సంఘటనలు బట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎందుకు మేము వారిని కన్నాం, వారు మా పిల్లలు కాదు, ఎందుకు మేము వారిని ఇలాగా పెంచాం, పెద్ద చేశామని దుఃఖపడేటువంటి వారు లేకపోలేదు. వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఈరోజు ఈ వాక్యం వినే సమయానికి ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేసినా మర్చిపోయి ఉన్నావేమో. నీవు ఆయనకు విధేయురాలుగా ఉండాలంటే మనం చేయాల్సిన పెద్ద కార్యం ఏదో కాదు, ఆయన ఉపదేశాన్ని మనము మన మనసులో ఉంచుకుందాం. మనసులో ఉంచుకొని ఆయన్ను గౌరవిద్దాం. ఉపదేశం మన మనసులో ఉండాలి. నాడు ఇశ్రాయేలీలు మరువకుండా జాగ్రత్త పడు. నువ్వు ఎలాగా విడిపించబడ్డావో ఈరోజు మరువద్దు. నువ్వు ఎలాగా తల్లిదండ్రులు పెంచితే నువ్వు పెద్ద అయ్యావో జాగ్రత్త ప్రభువులారా. దేవుని వాక్యము సంఘములో ప్రకటించితే నువ్వు ఎలా క్రమంలోకి వచ్చావో మర్చిపోవద్దు. నీ మందిరాన్ని, నీ తల్లిదండ్రులు నువ్వు మర్చిపోవద్దు, సంఘాన్ని మర్చిపోవద్దు.
కొంతమంది ఏం చేస్తుంటారు, ఇక్కడ చక్కగా దేవుని వాక్యం వింటారు, పెరుగుతారు, పక్కకి వెళ్ళి మన మందిరాన్ని విమర్శించేవారు లేకపోలేదు. అలాగే కుటుంబంలో నీ తల్లిదండ్రి పెద్ద చేస్తే, నిన్ను పోషించి పెద్ద చేస్తే వారిని మర్చిపోయేవారు లేకపోలేదు. ఈ వాక్యం వినే సమయానికి నువ్వు అలాంటి స్థితిలో ఉంటే ఇది అనుకూలమైన సమయం. అయ్యా, నేను వాక్యమును ఉపదేశమును మరువని వ్యక్తినైతే నా జీవితంలో నేను దేవునికి లోబడతాను, ఆ ఉపదేశ ప్రకారము జీవిస్తాను. కాబట్టి విడుదల పొందినటువంటి వారు విధేయులు అవడం ఏంటంటే మరువకుండా ఉండడం, దేవుని ఉపదేశాన్ని మరువకుండా ఉండడం, జ్ఞాపకం ఉంచుకోవడం. ఇవి మనకు బుద్ధి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అన్నిటి విషయాల్లో బుద్ధి జ్ఞానాన్ని మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దీనికోసం మనం కొంచెం సమయాన్ని వెచ్చించిన ఇబ్బంది లేదు. మిగతా వాటికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు, వ్యర్థమైనటువంటి కార్యాలకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. కానీ కొంచెం సమయము దేవుని సన్నిధిలో ఈ బుద్ధిని జ్ఞానాన్ని పొందుకునేటువంటి మాటల కోసం సమయం వెచ్చించిన ఇబ్బంది లేదు. అది మనకు మేలుకరం. ఉపదేశం వినడము అది మనకు మేలుకరం. కాబట్టి ఆయనను మరువకుండా జాగ్రత్త పడు. ఆయన మరువకుండా ఉండడం అంటే ఉపదేశాన్ని మన మనసులో ఉంచుకోవడం. మొదటి విషయం. రెండో విషయాన్ని చూస్తే 6వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూసినప్పుడు ప్రభునందు పిల్లలు గమనిద్దాం. 6వ అధ్యాయము 13వ వచనం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలంట? కొంతమందికి భయం అనేది ఉండదు. ఎవరంటే కొంతమంది అవసరమైతే ఒక అడుగు వేస్తారు. నేనంటే దేవునికే భయం కావాలి. అవసరమైతే వాళ్ళ చేష్టల ద్వారా, వారి క్రియల ద్వారా దేవునికి విధేయులవుతున్న వారు ఆయన మరువకుండా ఉపదేశాన్ని కలిగి ఉండడంతో పాటు రెండవది ఏంటంటే దేవునికి మనం భయపడాలి. దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని భయము లేని ప్రాంతాలు ఏమయ్యాయంటే కాలి బూడిది అయిపోయినాయి. అందులో ప్రధానంగా మీరు చెప్పగలరు ఆ ప్రాంతం పేరును. ఏ ప్రాంతం అది బైబిల్లో? చాలా సంతోషం. ఆ ప్రాంతంలో ఏం లేదంట? దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోతే అక్కడ ఏముంటుందంటే అక్రమము, అన్యాయము, ఒక్క మాటలో చెప్పాలంటే పాపం ఉంటుంది. ఈరోజు దేవుని భయం అనేది సంఘంలో ఉండాలి, కుటుంబాల్లో ఉండాలి, వ్యక్తిగతంగా కూడా మనకు ఉండాలి. కొంతమందికి దేవుని భయం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటే అది చేయడానికి సాహసిస్తారు, సాహసం చేస్తారు. దేవునికి ఎదురై మనము సాధించేది, దేవుని ఎదిరించి మనం సాధించేది ఒక్క నరకం మాత్రమే. దేవునికి నువ్వు ఎదురుకు తిరుగుతున్నావంటే మనం సాధించేది నరకం మాత్రమే. జాగ్రత్త ప్రభునంతులారా. ఆయనను మరువకుండా ఆయనకు భయపడేవారుగా ఉండాలి. మీకు అర్థం కావడం కోసం బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనము చదువుకుందాం. ఒక్కసారి మనము చూచినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనం చూద్దాం. ఇక్కడ యాకోబును గురించినటువంటి సందర్భము తెలియచేయబడుతుంది. అక్కడ గమనిద్దాం. 28వ అధ్యాయము ఆదికాండము 17-18 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 16 నుంచి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. యాకోబు తన ప్రయాణంలో ఒక స్థలంలో జరిగినటువంటి, ప్రయాణమవుతూ నిలవబడిన స్థలంలో జరిగినటువంటి సంఘటన ఇది. యాకోబు, ఇది దేవుడు నివసించేటువంటి స్థలము, ఇది ఎంతో భయముతో కూడినది. జాగ్రత్త ప్రభునంతులారా. దేవుని భయము కలిగి ఉన్నవాడు
దేవుని సన్నిధిలో మనకు వినిపించబడుచున్న మాటలు భయముతో వింటాం. దేవుని సన్నిధికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తాం. అందుకనే కొన్ని సందర్భాలలో దేవుని మందిరములో మనము అయ్యా ప్రార్థనలకు మాత్రమే మందిరాన్ని అని చెప్పుకుంటూ కొన్ని నిష్ఠూరాలు వస్తున్నా, కొన్ని కఠినమైనటువంటి మాటలు వింటూ ఉన్నా ప్రార్థనకు ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేటువంటి భావననే మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఎక్కడ స్థలం లేకపోతే పండుకోవడానికి వాళ్ళు పోయి తాళాలు అడగండి, అవి పండుకోపోండి. నిద్ర తెలిసి లేచి ఇది ఎంతో భయంకరము, పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. దేవుని మందిరంలో నీ ఇష్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయడానికి కాదు దేవుని మందిరం. దేవుని మందిరము ఆయనను ఆరాధించడం కోసం. దేవుని మందిరంకి వస్తున్న మనము ఇక్కడ వినిపించబడుతున్న మాటలు మనకు ఉపయోగకరమైనవే కానీ మనల్ని నష్టపరిచే మాటలు ఇక్కడ తెలియజేయబడవు. కాబట్టి మందిరానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఎంతగానో నీవు ఈ లోకములో చక్కగా నీ జీవితము ఘనపరచబడుతుంది దేవుని ద్వారా. చాలా మంది దేవుని మందిరంకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వరు, ఇష్టానుసారంగా వచ్చేస్తారు. ఈ పరిశుద్ధమైన మందిరంలో పరిశుద్ధంగా ప్రభువును ఆరాధించేటువంటి వారముగా ఆ స్థలమునకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతతో పాటు మనం హృదయపూర్వకంగా దేవుని వాక్యము మనకు ప్రకటించబడుతున్న స్థలంలో ఆ స్థలానికి మనము ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రభువునందు పిల్లారా, కొంతమందికి చాలా ఆశ, చాలా మరి ఆలోచన, చాలా ఆశమాషి. అనేక పర్యాయాలు మీతో చెప్తూ వచ్చాను, ఇది దేవుని మందిరమే కానీ పరలోకపు గవినిది మరొకటి కాదు. కాబట్టి దేవుని పట్ల విధేయులవుతున్న వారు, ఆయన్ని మరువకుండా ఉపదేశాన్ని గౌరవించేవారు దేవుని మందిరంలో భయముతో ఉంటారు కానీ విధేయతను కలిగి జీవించడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ విన్న మాటలు మర్చిపోయే వాళ్ళుగా ఉండరు. భయముతో దేవుని వాక్యాన్ని వింటే నువ్వు ఏం చేయకూడదో, నువ్వు ఏమి మానుకోవాలనో, ఏమి నువ్వు కలిగి జీవించాలో మాకు అర్థమవుతుంది. ఇక్కడ భయముతో దేవుని మాటలు వినడం లేదు. వారి అలవాట్లు అలాగే ఉన్నాయి, వారి పద్ధతులు అలాగే ఉన్నాయి. ఆ కోవలో నీవు ఉన్నావేమో వాక్యం వినే సమయానికి. నీ పద్ధతులు మార్పు లేదు. కారణం ఏంటంటే భయముతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోడం లేదు. ఈ ఉపదేశం నువ్వు వింటూ ఉన్నా మర్చిపోతున్నావు. నీ ఆలోచన విధానం మారడం లేదు. ఎన్నన్నా చెప్పనివ్వండి, నీ ఆలోచన నీదే, నీ అలవాటు నీదే, నీ పద్ధతులు నీవే, నీ ఆచారం నీదే. అన్నీ అయిపోయిన తర్వాత సేవకుడు రావాలి, ప్రార్థించాలి. సేవకుడు కూడా ఏం చేస్తాడు, అయ్యో వారు ఇకనైనా మారుతారని, ఇకనైనా సరి చేసుకుంటారని ఆయన చెప్పవలసిన 4 మాటలు చెప్పి వారిని హెచ్చరిస్తాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నా కొంతమందిలో భయం ఉండడం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు మనం భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ భయము నుంచి ఎవ్వరు మనలను కాపాడలేరు. కాబట్టి జాగ్రత్తగా ప్రభువునందు పిల్లారా, దేవుని భయము కలిగి దేవుని మందిరంకి వద్దాం. ఆ దేవుని మందిరంలో మన కోసం వినపడుతున్న మాట, మన క్షేమం కోసం ప్రభు ప్రకటిస్తున్న మాట జాగ్రత్తగా విని వాక్యమైన దేవునికి మనము లోపడదాం. నాకు లోపడమని నేను చెప్పడం లేదు, సేవకుడికి లోబడి నేను చెప్పడం లేదు. మనమందరం కలిసి వాక్యమైన దేవునికి లోపడదాం. ఆ వాక్యమైన దేవునికి లోబడుతున్నవాడు ఆయనకు విధేయుడుగా ఉంటాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఒక వచనాన్ని మాత్రం చదువుతున్నాను. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14:16, 14వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి ఏం చేస్తాడంట, ఏమొద్ది కాకపోతే ఏందంట ఆయన చెప్పేది. పాస్టర్ ఏం చెప్తాడు, ఆయన రమ్మని నా కాడికి ముందుకు వచ్చి చూద్దాం, రమ్మను ఆయన్ని కదా. మీరు మంచివాళ్ళే, మీరు అలాంటి వాళ్ళు లేరు అనుకుంటున్నాను నేను. మీరు చాలా మంచివాళ్ళే.
మళ్ళీ చదవండి మాట. జ్ఞానము గలవాడు. ఏముంటుంది వాడి ఆ వ్యక్తిలో? భయం ఉంటుంది. జ్ఞానము గలవాడు భయపడి దేని నుంచి తొలగుతాడు? కీడు నుంచి తొలగుతాడు. ఒకవేళ ఆ కీడు పరలోకమైతే, ఈరోజు నా కోసమే కదా సేవకుడు చెప్పేదని గమనిస్తే ప్రభు మాటలు గౌరవిస్తాడు. కానీ తర్వాత ఒక లైన్ ఉంది, ఏముంది? బుద్ధిహీనుడు. ఎవడు బుద్ధిహీనుడు? బైబిల్ చెబుతుంది, ఇసుక మీద పునాది వేసినవాడు, ఇసుక మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు విర్రవీగడం అంటే ఏంటి? మన భాషలో చెప్పాలంటే కాలు రెగరేసి. కొంతమంది కాలు రెగరేస్తూ ఉంటారు. స్త్రీలు మేము మా కాలర్ లేదు కానీ అనొచ్చు మీరు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ చీరను చక్కగా నడుము కట్టుకొని రా అనేటువంటి వారు లేరా? ఏమంటారు దాన్ని? ఏమంటారు? విర్రవీగడం. విర్రవీగి ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? చదువుదా మాటను. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును అని బైబిల్ లేదు. ఇంకా నిర్భయం అంటే బైబిల్ లేదు. జాగ్రత్త ప్రభునందుకులారా. బుద్ధిమంతుడైతే అయ్యో నేను కీడు నుంచి తొలగాలి, కాబట్టి నేను దేవునికి నేనేం కావాలి? భయపడాలి. నా కోసం ప్రాణం ఇచ్చాడు యేసయ్య. ఈ రోజు వరకు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నా జీవితాన్ని సరిచేయడం కోసమే ఈ అవకాశం ఇస్తున్నాను గ్రహించాలి. కొంతమంది విర్రవీగుతున్నారు వారి పరిధిలో. ఈ వాక్యం వినే సమయానికి నీవు ఏ విషయంలో విర్రవీగుతున్నావో ఆ విర్రవీగే తనము నుంచి మాని బుద్ధిగా దేవుని వాక్యాన్ని గౌరవిస్తే నీవెంతో ధన్యుడువు, ధన్యురాలు. ప్రియ సహోదరి సహోదరుడా, విర్రవీగుతుంటారు కొంతమంది. వివరించడానికి సమయం లేదు కానీ మూడవ మాట ఉంది కాబట్టి 2 విషయాలు గమనించాం. ఒకటి, దేవునికి మనము భయపడాలి. రెండవది, ఆయన్ని మనము మరువకూడదు. మూడో విషయాన్ని చెప్పేసి అదే 13వ వచనంలో మూడో విషయాన్ని గమనించి నేను ముగిస్తాను. ఆయనను మనం సేవించాలి. ఆయన మనం సేవించాలి. బైబిల్ చెబుతున్న మాటను గుర్తు చేసుకుందాం ఒకసారి. ప్రభునందు పిల్లారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 12:26 జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 12:11 జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం, సమయం మనకు అయిపోతుంది కనుక. మొదటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. వెంబడించటం. ఈరోజు చాలా మంది వెంబడిస్తున్నారు కదా. మామూలుగా చేసుకునే కటింగ్ ఒక 50 రూపాయలు 100 రూపాయలు సరిపోద్ది. ఎలాంటి కటింగ్లు చేస్తున్నారు? 200 రూపాయలు ఇచ్చే కటింగ్లు ఈరోజు. ఎవరిని వెంబడిస్తున్నారు? ఆడ ఫోటోలు పెడతారు, ఇదిగో ఈయనలాగా నాకు చెయ్యి కటింగ్ అంటాడు పోయి. అలా చేయాలంటే 200 రూపాయలు తీసుకోవాలి. ఎవరినెవరిని వెంబడిస్తున్నారు? వస్త్రాలలో వెంబడించేవాళ్ళు, హెయిర్ స్టైల్లో వెంబడించేవాళ్ళు, లేకపోతే వారి హావభావాలు మాటలలో వెంబడించేవాళ్ళు. కానీ నీవు ఇవన్నీ పోగొట్టుకునేవి, ఇవన్నీ నష్టం. కానీ ప్రభువును వెంబడిస్తే నువ్వు పరలోకం పరలోకం పొందుకుంటావు. జాగ్రత్తగా ప్రభువుని పిల్లారా, ఈ ప్రత్యేకమైన మధ్యాహ్న కాల వేళలో ఎవడైనా నన్ను వెంబడించి నన్ను సేవించినలా వాడు నన్ను వెంబడించాలి. ఎప్పటి వరకు వెంబడించాలి? ప్రభువును కలిగిన తర్వాత మరణం వరకు వెంబడించాలి. ఆదివారం వెంబడించినట్లుగా ఉంటారు కొంతమంది. చక్కగా మంచిగా బట్టలు వేసుకొని తలంటు స్నానం చేసి ఉన్న బట్టల్లో తెల్ల బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వెంబడించడం అంటే ఆ ఒక్కరోజు కాదు, మరణము వరకు వెంబడించాలి. ప్రభువును చేరుకునేంత వరకు వెంబడించాలి. పరలోక రాజ్యం చేరుకునేంత వరకు ఆయన్ని మనము కలిగి ఉండాలి ప్రభువునందు పిల్లారా. కాబట్టి రోమపత్రిక 12:11 చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో
మాంద్యులు కాక, దేని యందు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై. ఎవరిని సేవించండి? ప్రభువును సేవించండి. కొంతమందికి ఉండే కొంది సీనియారిటీ వచ్చే కొంది మందం, బావచ్చులే ఆయన వచ్చినప్పుడు, ఫస్ట్ పాట పాడినప్పుడు బావచ్చులే. ఏ విషయంలో మాంద్యం వస్తుంది? ఏ విషయంలో? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మ విషయంలో మీరు తీవ్రత కలిగి ఉండండి. అయ్యో, ఈరోజు ఆదివారం ఎట్టా సేవకుడు వస్తాడు, ఆదివారం ఆ సేవకుడు వచ్చినా రాకపోయినా నేను మందిరంలో వెళ్ళి కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నా హృదయ స్థితిని ప్రభువుకు కనబరుచుకోవాలి. కొంతమందికి కారు కనిపిస్తే మందిరంలోకి వస్తారు, లేకపోతే కొంతమంది సేవకుడు కనిపిస్తే మందిరంలోకి వస్తారు, కొంతమంది పాట వినిపిస్తే మందిరంలోకి వస్తారు. ఆసక్తి పెరగాలి కానీ ఆసక్తి తరగకూడదు. చాలామంది జీవితాలు ఏమైపోతుంది? ఆసక్తి ఏమవుతుంది? ఈరోజు ఆసక్తి తగ్గిన వ్యక్తిగా నీ వాక్యం వినే సమయానికి ఉంటే ఆసక్తిని కలిగి ఉండు ప్రభువుని. ఏ ఆసక్తి? రాకడ వరకు. ఆయన మనము ఒకవేళ మనల్ని పిలిస్తే ఆ పిలుపు వరకు మనకున్న ఆసక్తి తగ్గకూడదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను ప్రభు రాజ్యానికి చేరాలి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి వారు ఉందాం. ఈరోజు మనం తీవ్రత దేనికోసం కలిగి ఉంటున్నాం? ఎక్కువగా శరీరం కోసం. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా సంపాదించాలి, అక్కడికి పోవాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా మనం పోగు చేయాలి, ఎలా అలా అలా వీటి కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచించేయి కాదని లేదు. ఒక ఆయన ఆలోచన చేశాడు. అనేక సంవత్సరాలకు కొట్లలో ధాన్యం సమకూర్చబడుతుంది, కొత్త కొట్లలో పెట్టాలి వాటితో అనుకుంటూ ఏమనుకున్నాడు? తన ప్రాణముతో అనుకున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరాలకు ఆస్తి నీకు సమకూర్చబడింది, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని తన ప్రాణంతో అనుకుంటూ సంతోషపడుతున్నాడు. ఏమి ఇబ్బంది లేదని. అక్కడ ఒక మాట ఉంది, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినది ఎవరి అవుతాయి? సంపాదించొద్దు అని చెప్పడం లేదు, మనకి ఎంతవరకు అవసరం అంతది. అన్యాయముగా మంది కాని దాన్ని కూడా మనం సంపాదించుకోవడం, మనకు సంబంధం లేని దాన్ని కూడా మనం సంపాదించుకోవడం కష్టమే కదా, ఇబ్బందులే కదా. ఒకవేళ సంపాదించుకోవచ్చు, ఇతరుల కన్నీరు దేవుని దగ్గరికి చేరుతుంది. అందుకనే క్రమమే మందిరంకి వస్తున్న మనము, మంచి మాటలు వింటున్న మనము అవసరమైతే ఆత్మ పట్ల తీవ్రత కలిగిన వారై ఆయన్ని సేవించేవారము ఈ ఆత్మ దేవుని యందు ఉంటున్నప్పుడు నిత్య రాజ్యానికి చేరుకోవాలనేటువంటి ఆ స్థలములకు వెళ్ళేంత వరకు కూడా ఆత్మ యందు తీవ్రత కలిగే వారు ఉందాం. చాలామంది ఆసక్తి విషయంలో మాంద్యులైపోతూ ఉన్నారు. పరలోకమా ఉందంటున్నా పాస్టర్ చెప్తా ఉంటాడు, మనం వింటూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. చనిపోయిన వాళ్ళ తర్వాత ఏం చేస్తావు, ఎదురుపోయి ఎందుకు వచ్చిందో బాధ, ఇదంతా భయపెడతా ఉంటాడు పాస్టయ్య. నువ్వు దేవుని భయం కలిగి ఉంటే ఆ పరలోకపు విషయాలు మనకు అర్థమవుతాయి. భయం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని పోతూ ఉంటే ఆత్మయందు తీవ్రత మనకు ఉండదు, లోక ఆశలు మనకుంటాయి. పాట పాడతాం కదా, నమ్మి నమ్మి మనుషులను నమ్మి పలుమారు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. మనుషులను నమ్మితే అనేక సార్లు మోసపోతావు. అందుకని గెహజీ, ఆకాను వారి గురించిన ప్రస్తావన పాటలో ఉంటుంది. ఆశించాడు గెహజీ, పరుగులు తీశాడు గెహజీ. ఆకాను దోపుడు సొమ్మును దొంగలించి ఏమైపోయారు వాళ్ళు. ఈరోజు కొన్నిసార్లు ప్రభునందులారా పరలోక రాజ్యం పొందుకోవడం కోసం అందుకని మనము ఆయనను సేవించేవారుగా ఉండాలి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్న వాక్య భాగం నుంచి వారు మొరపెట్టగా వారి మొరను వాడు ఆయనకు మొరపెట్టగా వారు ఆయన మొరను ఆలకించి విడుదలిచ్చాడు. ఈరోజు ప్రభు మనము శాపములో దోషములో ఉండడము ఆయనకి ఇష్టం కాదు. అందుకని తన విడుదలను మనందరినీ విడిపించడం కోసం, పాపం నుంచి విడిపించడం కోసం పరిశుద్ధుడు పరమాత్ముడు పరమును విడిచి వచ్చి ప్రాణము నర్పించిన దేవుడు, సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానాన్ని ప్రభు ఈ రోజు వరకు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము ఆయన
ద్వారా విడిపించబడిన వారమైతే, విడుదల పొందిన వారమైతే ఆయనకు విధేయులం కావాలి. విధేయులు ఎవరు? ఎలాగా విధేయత అంటే ఆయనను మరువకుండా, ఆయనకు భయపడి, ఆయనను సేవించి ఆయన రాజ్యానికి చేరుకునేంత వరకు కూడా సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో పర్యాయాలు మర్చిపోయావు కదా ఆయన మాటలు, ఎన్నో పర్యాయాలు భయం లేకుండా నీ జీవితాన్ని కొనసాగించావు కదా. సేవించాల్సినటువంటి ఆ సేవించే జీవితము తీవ్రత ఆత్మ ఎందు కాకుండా పోవాలి. ప్రార్థన చేసుకుని వద్దామంటే తర్వాత మన ఇష్టం, మన జీవితము, మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారని నీ జీవితం ఇంతవరకు కొనసాగించావేమో. దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు. ఆయనకు భయపడదాం, ఆయన మరువకుండా మరణం వరకు నమ్మకంగా ఆయన సేవించేటువంటి సంఘముగా మన సంఘాన్ని ప్రభువు బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడ కోసం సిద్ధపరచునుగాక. ఆమేన్. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. మీ మాటలు మాకు అవసరమైన మాటలు మాకు తెలియపరిచారయ్యా. సొంత ఆలోచనల చేత వాక్యపు గ్రహింపు లేకుండా మేము ఈ లోకంలో నాయన కొన్ని విషయాల్లో మిమ్మల్ని మరచి, మీ భయము లేకుండా మిమ్మల్ని సేవింపగా జీవించినట్లయితే దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత మా జీవితము మీ వాక్యాన్ని మరువక, మీ ఎడల మేము భయము కలిగి నీ మందిరం నుంచి వినిపించబడుతున్న మాటల ద్వారా ఆలోచన చేసి ప్రభువా నిన్ను సేవించే వారముగా, ఆత్మపూర్వకంగా నిన్ను సేవించే వారముగా, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని చేరుకునే వారుగా మా సంఘాన్ని బలపరచుమని, వాక్యము ఎవరెవరు విన్నారో వారందరినీ కూడా మీరే కృప చూపి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.